దేవునికి మహిమ. రాజబాబు అన్న గారి పాట పాడుకుందాము. 322. స్తోత్రం. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావో నీవు కదలిరా, కదలిరావో నీవు కదలిరా, కదలిరావో నీవు కదలిరా, కదలిరావో నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావో నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు. సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సిలువే నీ స్థావరము, శ్రమలే నీ సైన్యము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ఆమేన్. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సుదీర్ఘమైనటువంటి పాట, చాలా స్ఫూర్తిదాయకమైన అద్భుతమైన పాట. మరి రాజబాబు అన్నయ్య గారు ఇటువంటి విలువైన పాటలు ఎన్నో మనకు ఆయన అప్పగించి పరదేశకు వెళ్ళిపోయారు. వారి జ్ఞాపకాలకు, వారి మీద దేవుడించిన అభిషేకానికి నివాళి అర్పిస్తున్నాం. చాలా క్లుప్తమైనటువంటి సందేశము కొరకు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం ప్రారంభ వచనాలు, 1-2 వచనాలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది.
చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. మరొక నూతన పునరుద్ధాన దినాన్ని మా జీవితాల్లో ఈవి కానీ వరము కానీ దీవెనగా మాకు అనుగ్రహించి ఈ ఆరాధన కూటమును ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకును అద్భుత రీతిగా మీరే మీ దాసులను బలపరిచి నిర్వహించి మేమందరమును నీ కృపను బట్టి నీవిచ్చిన నీతి వస్త్రాన్ని కప్పుకొని యోగ్యులముగా నీ యొక్క దివ్య శరీరములో మీ దివ్య రక్తములో పాలి భాగస్థులము కావడానికి మా బీద కానుకలు నీకు అర్పించి నీ దీవెన పొందుకోవడానికి ప్రభువా, అంతకు ముందు కానుకలు సమర్పించకముందు, నీ శరీర రక్తములను మేము భుజించి పానము చేయకముందు, నీ వాక్య ఉదక స్నానము మీ రక్త ప్రోక్షణ స్నానము కూడా మేము ఆచరించి శుద్ధులమగునట్లుగా అద్భుత రీతిగా మమ్ము నడిపించినందుకు నీకు స్తోత్రం. మా గొప్ప దేవా, నీకు వందనాలు. ప్రభువా, లేచి తిరిగి మా ఇళ్లకు వెళ్ళకముందు ఒక్కసారి మీరే దిగి వచ్చి నీ లేఖన స్వరమెత్తి నాతో మాతో అందరితోనూ మాట్లాడి మా బ్రతుకుల్లో మీ చిత్తము జరిగించుకొనమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్య పరిచర్యలోనికి వెళ్ళకముందు ఒక ప్రకటన ఉంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా చేసి తర్వాత ముందుకు సాగుతాను. ప్రేయర్ టవర్ అశోక్ మనకందరికీ తెలుసు. మంచిర్యాల ప్రాంతంలో ప్రేయర్ టవర్, అగాపే ప్రేయర్ టవర్ నిర్వహిస్తూ విశేషమైన సేవ చేస్తున్నటువంటి నా ఆత్మీయ కుమారుడు, అగాపే అభిషిక్త సేవకుల్లో ఒకడు ప్రేయర్ టవర్ అశోక్. తన బృందము సువార్త సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ రక్త బండ ఉంటుంది కదా, ఆ బండ క్రీస్తే అంటారు. రక్త బండ అనే పేరిట ఒక షార్ట్ ఫిలిం షూట్ చేశారు. దానిని మనం ఇప్పుడు కేంద్ర సంఘంలో ప్రార్థన చేస్తే వారు అక్కడ అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో. మీరందరూ కూడా ఈ షార్ట్ ఫిలింను చూడండి. సాధ్యమైనంత ఎక్కువగా మీ స్నేహితులకు, మీ పరిచయస్తులకు ఫార్వర్డ్ చేసి వైరల్ చేయండి. సువార్త సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ప్రేయర్ టవర్ అశోక్ను, తన బృందాన్ని మీరు దీవించి బలపరిచి మీరు ప్రొడ్యూస్ చేయిస్తున్నటువంటి అద్భుతమైన విశేషమైన ఈ షార్ట్ ఫిలిమ్స్ కొరకు నీకు స్తోత్రాలు. ఇప్పుడు రక్తబండ అనే షార్ట్ ఫిలింని ప్రభువా మేము యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తుండగా అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క రక్తబండ అనే షార్ట్ ఫిలిం అనతి కాలములో, అతి కొద్ది కాలములోనే విస్తారముగా నేను లక్షలాది మంది వీక్షించడానికి, అనేక మంది రక్షణ లేనివారు, దేవుని ఎరుగని వారు చూచి రక్షణ పొందటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ, ఇంకనూ ప్రేయర్ టవర్ అశోక్ బృందం అనేక శ్రేష్టమైన విశేషమైన సువార్త సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ని ప్రొడ్యూస్ చేయటానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు అనంత శక్తియుత దైవనామంలో రక్తబండ అనే ఈ షార్ట్ ఫిలింని యూట్యూబ్లోనికి, ఇంటర్నెట్లోనికి అప్లోడ్ చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే అశోక్ బేటా, క్యారీ ఆన్, అప్లోడ్ దిస్
షార్ట్ ఫిలిం. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. అదైన తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రకటన, ప్రకాశం జిల్లా పొదిలిలో రేపు 12, 13 తారీఖులు, ఇవాళ 10వ తారీఖు కదా. సో మంగళ బుధవారాలు పొదిలిలో సర్వసత్య మహాసభలు ఉన్నవి. ఆ ప్రాంతంలో 15 మంది నూతన సేవకులు, దైవజనులు అగాపే సంఘ సహవాసం ఓఫిర్ మినిస్ట్రీస్లో కలిసి పనిచేయడానికి దేవుని చేత దర్శనం పొంది 15 మంది వస్తున్నారు. వాళ్ళక్కడ అభిషేకం పొందబోతున్నారు. ప్రత్యేకంగా దాని కొరకే వెళ్తున్నాను కాబట్టి ఈ సభల కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఆల్రెడీ నేను లైవ్లో ఉన్నాను, ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు. గుంటూరు, ఒంగోలు, బాపట్ల, చీరాల, పొన్నూరు, చుట్టుపక్కల నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఆజుబాజు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్యాన్వేషకులు, సత్య సంబంధులు, ఓఫీరిస్టులు అందరూ కూడా ఈ 12, 13 తారీఖుల్లో పొదిలి చర్చ్ గ్రౌండ్లో, బాప్టిస్ట్ పాలెం చర్చ్ గ్రౌండ్లో జరగబోతున్న ఈ 2 రోజుల సువార్త, సత్య సువార్త మహాసభలకు తప్పక మీరు హాజరు కావాలని, మీ బంధువులను, మిత్రులను తీసుకొని రావాలని నేను మనవి చేస్తూ ప్రకటిస్తున్నాను. వివరాలకు బ్రదర్ షాలేం రాజు గారు వారిని సంప్రదించవచ్చు. వారి సెల్ నంబర్ 9444113604. షాలేం రాజు గారు కనుక దయచేసి ఈ ప్రకటన కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి. దేవునికి స్తుతి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, బాబు కొంచెం ఇది మళ్ళీ ఫ్రెష్ది వేడివేడిగా తీసుకురా. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే సంఘము అన్న పదమునకు నిర్వచనం చెప్పబడుతూ ఉంది. సంఘం అనే మాటకు అర్థం ఏమిటో ఇక్కడ చెప్పబడుతూ ఉంది. సంఘం అంటే అర్థం ఏంటి, నిర్వచనం ఏంటి, దేన్ని సంఘం అంటారు, ఏ లక్షణాలు కలిగి ఉంటే దాన్ని సంఘం అంటారు. 10 మంది గుంపు కూడగానే సంఘం అనొచ్చా? అనొచ్చేమో. అది సంఘమైతే కావచ్చు, కానీ దేవుని సంఘమా? అది దేవుని సంఘమని ఎవరిని పిలవాలి? 10 మంది ఆటో డ్రైవర్లు కలిసి వస్తే ఆటో డ్రైవర్ల సంఘం, కార్మికులు కార్మిక సంఘం, 10 మంది మహిళలు కలిసి వస్తే అది మహిళా సంఘం. ఇలాగ సంఘాలు ఎన్నెన్నో ఎన్జిఓలు తయారవుతున్నాయి. క్రీస్తు సంఘం అనగా అటువంటిది కాదు. కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటేనే దానిని మనం సంఘమని పిలవాలి. దేవుడు ఆ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళనే సంఘముగా గుర్తిస్తాడు. ఎన్జిఓలన్నిటిని తీసుకెళ్ళడానికి రావట్లేదు యేసు ప్రభువు వారు మధ్యాకాశానికి. దేవుడు కోరుకున్న లక్షణాలు కలిగినటువంటి అసలు సిసలైన క్రైస్తవ సంఘము కొరకు మాత్రమే యేసు మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. గనుక ప్రియులారా, సంఘం అనగా ఏమిటో మనము చూద్దాము. ఇక్కడ 2వ వచనము చూడండి. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా అంటే సంఘం అంటే ఏంటో తెలుసుకోండి బాబు. మీరు రిజిస్టర్ చేసుకున్న ఎన్జిఓలందరికీ వందనాలని కాదు, అవన్నీ ఎట్లో కొట్టుకుపోతాయి ఆ ఎన్జిఓలన్నీ. నిజముగా శుభము ఎవరికి అంటే
కొన్ని లక్షణాలు చెబుతున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. వాళ్లకు పరిశుద్ధత అనేది తొలిమెట్టు మీద కలగాలి. ఎలా కలుగుతుంది? నీతి కార్యాలు చేసినందువలన కాదు, పుణ్యకార్యాల వలన కాదు, మానవుని కృషి చేత కాదు. యేసుక్రీస్తు నందు వారు పరిశుద్ధ పరచబడిన వారై. ఆదాము కుటుంబములో పుట్టిన మానవ జాతిలో అందరము పాపులమే. పాపి కాని మానవుడెవడు ఆదాము కుటుంబంలో పుట్టలేదు, పుట్టలేడు, పుట్టబోడు. ఆదాము కుటుంబంలో పుట్టిన మనం అందరము కూడా పాపులమే. పాపులము అనగా మనకందరికీ జన్మతః ఒక రోగం ఉన్నది అని అర్థం. పాపులమంటే దుర్మార్గులమని, నేరస్తులమని కాదు. తల్లికి తండ్రికి HIV పాజిటివ్ ఉంటే వాళ్లకు పుట్టేటటువంటి పాపకు బాబుకు కూడా పుట్టుకతోనే HIV ఉంటుంది. ఆ చిన్నారి పాప ఏ తప్పు చేయలేదు, కానీ అమ్మా నాన్నలు చేశారు. వాళ్ళకి ఎయిడ్స్ వచ్చింది. వాళ్ళ ద్వారా జన్మించినందుకు ఈ బిడ్డకు కూడా ఎయిడ్స్ ఉంది. మనకందరికీ అలా వచ్చిందే పాపం అనే రోగము. గనుక ఇక ఆదాము హవ్వలే పాపులైనారు గనక మనం పరిశుద్ధులుగా పుట్టే అవకాశము లేదు. మనందరము పాపులమే. ఈ పాపం వదిలించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మన పాప నివారణ కొరకు పరమాత్ముడి నరావతారం ఎత్తి సిలువలో వ్రేలాడి ఆయన కార్చిన తన పరిశుద్ధ రక్తములో మనము స్నానాలు చేయాలి. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. జంతు రక్తము మనలను పరిశుద్ధపరచజాలదు. పుణ్యక్షేత్ర సందర్శన మనల్ని పరిశుద్ధులుగా చేయజాలదు. పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయడం మనల్ని పరిశుద్ధులుగా చేయదు. ఏ రకమైన పూజలు జపతపాలు ఏవి నిన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా చేయవు. పరమాత్ముడు నరావతారం ఎత్తి కార్చిన పరిశుద్ధ రక్తములో నీవు విశ్వసించి యేసయ్యా నీ రక్తధారతో నన్ను కడుగుమని నీవు ఒక చిన్న ప్రార్థన చేసి ఆయన ప్రేమను నమ్మగలిగితే ఆ క్షణములో నీ జన్మ పాపము, నీ కర్మ పాపము పటాపంచలైపోతాయి. నీవు నీతిమంతుడుగా దేవుని చేత తీర్పు పొందగలుగుతావు. దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధురాలి అవుతావు, పరిశుద్ధుడు అవుతావు. ఇక్కడ ఒక తిరకాసు ఉంది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై రెండవ క్లాజ్ ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ముందేమో పరిశుద్ధపరచబడాలట, తర్వాత మీరు పరిశుద్ధులుగానే ఉండాలట. దేవుడు పరిశుద్ధపరిచాడు, అది దేవుని కృపాకార్యం. కానీ నీ బాధ్యత ఏమిటంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఆయన నీ జీవిత వస్త్రాన్ని ఉదికి తెలుపు చేసి నీకు ఇచ్చాడు. మళ్ళా నీవు బురదలో దొరలకుండా ఉండాలి. నీ జీవిత వస్త్రాలు ఉదికి తెలుపు చేశాడు, మళ్ళీ మరకలు అంటించుకోకుండా ఉండాలి. గాడ్ మేడ్ యూ హోలీ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్టే హోలీ, స్టే అన్డిఫైల్డ్. నీవు మళ్ళీ మురికి మరకలు అంటించుకోకుండా కొంచెం జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీదే.
దేవుడు నీ మీద ఆ బాధ్యత పెట్టాడు. నన్ను ప్రేమించి అభిమానించి ఒక మంచి తెల్లని షర్టు, తెల్లని సూట్ ఏదన్నా మీరు కుట్టించి నాకు తొడిగించారనుకోండి, మీరు నాకు ఇచ్చే ఒక 2 నిమిషాలు కాకముందే నేను కాఫీ మీద పోసుకున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారండి? బాధపడరు? ఇంత కష్టపడి ఇంత ఖరీదైన సూట్ కుట్టిస్తే అయ్యగారు ఏంటండి మరి అంతలోనే పాడు చేసుకున్నాడు అని మీరు బాధపడినట్లు, శిలువ రక్తము ద్వారా మనకు దేవుడిచ్చిన నీతి వస్త్రాన్ని మళ్ళీ మనము మరకలతో నింపుకుంటే దేవుడు అలాగే బాధపడతాడు. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు ప్రయత్నం చేయాలి, జాగ్రత్త పడాలి. కానీ ఎంత జాగ్రత్త పడ్డా మరి ఒకవేళ నా వల్ల చిన్నదో పెద్దదో తప్పు జరిగిందనుకో, మరి అప్పుడు ఏం చెయ్యాలి? దానికి మళ్ళీ ఒక మార్గం దేవుడు సిద్ధపరిచాడు. చిన్నపిల్లలారా, మీరు పాపము చెయ్యకుండా వలెనని ఈ సంగతులను వ్రాయుచున్నానన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో. కానీ మీలో ఎవరైనా ఒకవేళ పాపము చేసిన ఎడల, ఈ మట్టి లోకములో ఉన్నాము గనక, మట్టి శరీరంలో ఉన్నాం గనుక, పాపుల లోకము పాపుల సమాజంలో ఉన్నాము గనుక, మనకు తెలుసో తెలియకనో ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక చిన్న కల్మషం మనకు అంటుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? మళ్ళీ యేసయ్య పాదాలు పట్టుకోవాలి, మళ్ళీ క్షమాపణ పొందాలి, మళ్ళీ పశ్చాత్తాపపడాలి, మళ్ళీ మారు మనసు పొందాలి. ఆయన ఎప్పుడు కూడా క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు ఆయన. గనుక అనుదినము స్వపరీక్ష, అనుదినము పశ్చాత్తాపము, అనుదినము మారు మనస్సు, ఎప్పటికప్పుడు మళ్ళీ రక్త ప్రోక్షణ, శుద్ధీకరణ, ఈ ప్రాసెస్లో నడుస్తూ మనం పరిశుద్ధులుగానే ఉండటానికి పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు సంఘము. పరిశుద్ధపరచబడకుండా, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయకుండా, అనుదినము మారు మనస్సు అనేది పొందకుండా, ఏదో యేసు మతంలో ఉన్నాము, సంఖలో బైబిల్ ఉంది, ఇంటి మీద స్టార్ ఉంది, మేము కూడా యేసు మతం వాళ్ళమే అనుకున్న వాళ్ళందరూ ఒట్టి ఎన్జిఓలే కానీ దేవుని సంఘం కారు కారు కారు. ప్రియులారా, ఇంకొక లక్షణం ఏమిటంటే, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున, అది మన ప్రస్తుత అంశం. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధంగా ఉండడానికి నిరంతరము ప్రయత్నం చేస్తున్నవారు. 3వ లక్షణం ఏమిటంటే, ప్రతి స్థలమందు ప్రార్థించువారు. ఈ లక్షణం ఉంటేనే వాళ్ళు దేవుని సంఘం. ఊరికనే చంకలో బైబిల్ పెట్టుకొచ్చి 10 మంది గుమిగూడినా, 10,000 మంది సమావేశమైన అది దేవుని సంఘం కాదు. ఈ ఉన్నవాళ్ళు 10,000 మందా, 10 మందా, ముగ్గురా అనేది దేవునికి అవసరం లేదు. ఆయన సంఖ్యను పట్టించుకోడు ఆయన. ఈ ఉన్న కొద్ది మంది ఒక లక్షణము కలిగి ఉండాలి. ప్రతి స్థలమందును ప్రార్థన చేయువారు. అంటే వాళ్ళు ఏ స్థలములో ఉన్నా అక్కడ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థించడానికి ఒక స్థలానికి వెళ్ళే వాళ్ళు కాదు వీళ్ళు. చాలా తేడా ఉంది, గమనించాలి. ప్రార్థన చేయడానికి ఎక్కడికో వెళ్ళాలి అనుకోరు. వాళ్ళు ఎక్కడ ఉంటే ఆ స్థలంలోనే ప్రార్థన చేస్తుంటారు. అది ఇల్లు కానీ, గుడి కానీ, బడి కానీ, అడవి కానీ, ఉద్యోగ స్థలము కానీ,
ఇంట్లో అది స్నానశాల కానీ, పడగది కానీ, వంటగది కానీ, భోజనశాల కానీ, ఎక్కడైనా సరే వీళ్ళు ప్రార్థించని స్థలం అనేది వాళ్ళ జీవితంలో లేనే లేదు. వాళ్ళు ప్రార్థించని ఒక గంట అనేది వాళ్ళ జీవితంలో ఉండనే ఉండదు. నిరంతరము ప్రార్థించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2, 3 ఉన్నా దాన్ని దేవుడు ఏమంటాడంటే ఇది దేవుని సంఘం, దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ప్రార్థనే లేకుండా 10,000 మంది కూడుకున్నారు, ఏమి లాభము? ఇది సంఘం కాదురా, ఇది దేవుని సంఘం కాదు, ఇది పెళ్లి కుమార్తె సంఘం కాదంటాడు ఆయన. గనుక మనము ఒక సంఘముగా, సంఘ సభ్యులముగా, క్రీస్తు శరీరములోని అంగములుగా దేవుని చేత మనం గుర్తింపు పొందాలంటే మనం ఏం చేయాలి? నిరంతరము ప్రతి స్థలమందు ప్రతి సమయములో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలనేది ఇప్పుడు ప్రశ్న. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? నిరంతరము ప్రార్థన అంటే అదో పెద్ద గజిబిజి అంశము. ఏమండి, ప్రార్థన ఎలా చేయాలి, దేని కొరకు చేయాలి అంటే నేను చెబుతున్నాను, ఒక బేసిక్ లెసన్ ఆఫ్ క్రిస్టియానిటీ. నీవు 3 రకముల అవసరతలు కలిగి ఉంటావు. రక్షణ పొందగానే నీకు 3 కోణాలలో నీకు అవసరాలనేవి ఏర్పడతాయి. గనుక నీ ప్రార్థన కూడా 3 డైరెక్షన్స్లో ఉండాలి. అప్పుడు సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్ అనేది నీకు అలవాటు అవుతుంది. క్రమబద్ధమైన ప్రార్థన అనుభవం. నీవు రక్షణ పొందగానే, రక్షణ అనేది చాలా గొప్ప అనుభవం. ఏదో మామూలుగా మతం మార్చుకోవడం కాదు. రక్షణ అనగా నీవు చిమ్మ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి రావడం. రక్షణ పొందడం అనగా నీ మీద ఉండిన దైవ ఉగ్రతను తప్పించుకోవడం, నీ మీద దేవునికి ఉండిన న్యాయమైన కోపాన్ని చల్లార్చడం, దేవుని శిక్ష నుండి నీవు తప్పించుకొని ఇక దేవుడు నా మీద కోపముగా ఉండడు, కోపపడడనే ఒక కాన్ఫిడెన్స్, నిశ్చయత పొందడం. నీ మనోనేత్రాలు వెలిగించబడి దేవుడు చూపించాలనుకున్న సంగతులు చూడగలిగే దృష్టి నీవు పొందడం. ఇలాగా అనేకమైన అనుభవాలు. మునుపు నీవు దూరస్థుడివి, ఇప్పుడు క్రీస్తునందు దేవునికి సమీపస్థుడివి. దేవుని సొత్తైన ప్రజలుగా మారిపోవడం. రక్షణ పొందడం అంటే అందులో ఎన్నో అద్భుతమైన విశేషమైన అనుభవాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఊరికేనేదో పేరు మార్చుకోవడం కాదు. ముత్తయ్య పోయి మత్తయ్య అయిపోతాడు, మారెమ్మ పోయి మరియమ్మ అవుతుంది, ఇక అయిపోయింది, మేము క్రిస్టియన్సే అనుకుంటారు. అది కాదు రక్షణ అంటే. నువ్వు బైబిల్లోని ఉత్తమ భక్తుల పేర్లు పెట్టుకొని ఆఖరికి రక్షకుని పేరే పెట్టుకొని కూడా నరకానికి వెళ్ళొచ్చు. నీ జీవితంలో ఒక వర్ణింపనలవి కాని అద్భుత కార్యము జరగాలి. అనేక కోణాలలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అంతవరకు దేవుడు నిన్ను శత్రువుగా చూస్తుంటాడు. ఎప్పుడైతే నీవు యేసును అంగీకరించావో, ఎప్పుడైతే నీ పాపాలను ఆయన క్షమించేశాడో, శత్రువుగా కాదు, తన కన్న కుమారుడుగా, కుమార్తెగా నిన్ను చూడడం దేవుడు మొదలు పెడతాడు. అంటే దేవునితో నీకున్న రిలేషన్షిప్ మారిపోతుంది. అదే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో నీకు ఒక కొత్త అనుబంధం, చుట్టరికం ఏర్పడుతుంది. ఇప్పుడు దేవునికి నువ్వు పరాయి దానవు కాదు, పరాయి వాడివి కాదు.
నువ్వు దేవునికి సొంత కొడుకువు, కుమార్తెవు. దేవునితో నీ సంబంధం, కొత్త సంబంధం ఏర్పడింది. కాబట్టి ఇంకొక 2 అత్యవసరమైనటువంటి న్యూ రిలేషన్షిప్స్, న్యూ రెస్పాన్సిబిలిటీస్, కొత్త అనుభవాలు, అనుభూతులు, కొత్త ఆశీర్వాదాలు, కొత్త బాధ్యతలు కూడా నీ మీదకి వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు దేవునితో సమాధాన పడ్డావు గనుక, మరి నీలాగానే దేవునితో సమాధాన పడ్డ వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారుగా. నీలాగానే సువార్త విని, నీవు నమ్మినట్టే సువార్తను నమ్మి, నీలాగానే యేసుని హృదయంలో చేర్చుకొని, నీలాగానే నీటి బాప్తిస్మం పొంది దేవుని కుటుంబంలో జన్మించినటువంటి కోట్ల మంది ఉన్నారుగా. వాళ్ళ పట్ల నీకున్నటువంటి మనోవైఖరి మారాలి. యు హ్యావ్ ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ అండ్ న్యూ రిలేషన్షిప్ విత్ యువర్ ఫెలో క్రిస్టియన్స్. నీ సాటి క్రైస్తవుల పట్ల నీకొక నూతన బాధ్యత ఏర్పడింది. వాళ్ళ బాగోగులు పట్టించుకోవాలి, వాళ్ళకున్నటువంటి అవసరాలు ఏంటో చూడాలి, వాళ్లకు నీవు ప్రేమ చూపాలి, వారిని ప్రోత్సహించాలి ప్రభు మార్గంలో నడవడానికి. దయచేసి గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకని భారములనొకడు భరించి ఈలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, రక్షణ పొందిన తర్వాత నీకొక బాధ్యత వచ్చింది. ఏంటా బాధ్యత? నీ సంగతి నువ్వు చూసుకోవడం కాదు. ఒకని భారము ఒకడు భరించాలి. నీలాగానే దేవుని కుటుంబంలో జన్మించిన వాళ్లకున్న అవసరాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు నువ్వు పట్టించుకోవాలి. వాళ్ళను నువ్వు ప్రేమించాలి. నీ సొంత అవసరాల కంటే వాళ్ళ అవసరాలే ముఖ్యమని నువ్వు భావించటం నేర్చుకోవాలి. వాళ్ళ కొరకు నీ స్వలాభాన్ని, సొంత ప్రయోజనాన్ని, నీ సుఖాన్ని కొంచెం వదులుకోవడానికి నీవు ఇష్టపడాలి. నీకు నీవు నష్టం చేసుకొని నీ సహోదరులకు ఏదైనా సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మామూలుగా మనుషులు బాగుపడే వాళ్ళు ఎవరంటే బ్రతక నేర్చునోళ్ళు. ఎవడైనా కొంచెం అట్టడుగు స్థాయి నుండి పైకి వచ్చాడు అనుకోండి, గుడిసె ఉంది, ఈ మధ్య మేడ కట్టేశాడు, కారు కొనుక్కున్నాడు, ఆర్థికంగా డెవలప్ అవుతున్నాడు, బ్రతక నేర్చాడండి అంటారు. కానీ మీకొక షాకింగ్ న్యూస్ చెప్తున్నా. క్రైస్తవుడు అంటే బ్రతక నేర్చున్నాడు కాదు, చావ నేర్చున్నాడు. క్రైస్తవుడు అంటే చచ్చిపోవడం నేర్చుకోవాలి. నేను ఫుల్ టైం దేవుని సేవలోకి రాకముందు ట్రేడ్ యూనియన్లో, ఈసీఐలో యాక్టివ్గా ఉండేవాడిని. ఇక మనకు న్యాయం కొరకు పోరాటాలు కావాలి, గొడవలు కావాలి, పోరాటం చేయాలి, న్యాయం నిలబెట్టాలి, అన్యాయస్తులను దండించాలి అని ఒక విప్లవకారుడి మనస్తత్వం. ఆ రోజుల్లో కొన్ని ఈ కమ్యూనిస్ట్ విప్లవకారుల స్లోగన్స్ గోడల మీద రాసేవాళ్ళు. అదంతా మేము జ్ఞాపకం పెట్టుకునేవాళ్ళం. ఒక స్లోగన్ ఏంటంటే, జీనా హైతో మరనా సీఖో,
కదం కదం పర్ లడనా సీఖో, జీనా హై తో మరనా సీఖో. బ్రతకాలని ఆశ ఉంటే చచ్చిపోవడానికి సిద్ధపడు, చచ్చిపోవడం నేర్చుకో, అడుగడుగున పోరాటం చేయడం నేర్చుకో అని నాస్తికులు, కమ్యూనిస్టులు, హేతువాదులు వాళ్ళు రాసుకున్నటువంటి స్లోగన్. వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. కామ్రేడ్స్, మీరు బ్రతకాలంటే చావడం నేర్చుకోవాలి అని అంటున్నారు కదా, ఇంత త్యాగము చేసినందుకు నిజంగా మీరు చచ్చిపోతే మీకేమైనా లాభమా, ఏదైనా ప్రయోజనమా? నిజంగా మీరు ఉద్యమం కొరకు ప్రాణాలు అర్పిస్తే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మీకేమైనా పదవులు, ఉద్యోగాలు, కిరీటాలు, సింహాసనాలు ఉంటాయా అని అడగండి. వాళ్ళు అంటారు, ఈ లోకాన్ని వదిలాక కిరీటాలు, బహుమానాలు ఏమి సార్, పిచ్చిగాని ఏమైనా పట్టిందా మీకు? ఈ లోకాన్ని వదిలినాక అసలు నేనే ఉండను, నువ్వే ఉండవు. ఆత్మ అనేది అబద్ధం, దేవుడు అనేది ఒక అబద్ధం, దయ్యం అనేది ఒక అబద్ధం, స్వర్గం అనేది ఊహ, నరకం అనేది కూడా ఊహ. స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, మనిషిలో ఆత్మ లేదు. చచ్చిపోవడం అంటే మనలో ఉండే చైతన్యం ఆగిపోవడం అంతే. మట్టికి మన అయిపోతాం, పంచభూతాల్లో కలిసిపోతాం, తర్వాత మన ఉనికే ఉండదు. ఇది వాళ్ళ విశ్వాసం. కన్ను మూసి ఆఖరి ఊపిరి వదిలేసిన తర్వాత అసలు నేనే ఉండను అనుకున్నవాడు చావడం నేర్చుకో అన్నాడు. కానీ క్రైస్తవుని విశ్వాసం ఏంటంటే కన్ను మూసిన తర్వాత అసలు బ్రతుకు నీకు ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత నేనే ఉండను అనే విశ్వాసం మనది కాదు. మనం ఉంటాము, యుగ యుగములు దేవునితో ఉంటాం. ఇక్కడ మనం చేసే త్యాగాలు, మనం చేసే కార్యాలు, మనము పలికే మాటలు, మన తలంపులు, మనం బ్రతికే విధానం ఆ పైలోకంలో మన స్థానాన్ని నిర్దేశిస్తుందని మన నమ్మకం. నాస్తికుడు ఇది నమ్మడు. వాడితో మనకు గొడవ లేదండి, వాడికి ఇంకా కళ్ళు వెలిగించబడలేదు. నాస్తికుడు నమ్మడు, వాడితో మనకు వాదం అనవసరం. కానీ నమ్మిన నిన్ను గూర్చి నేను మాట్లాడుతున్నా. నువ్వు నమ్మావు కదా, దేవుడున్నాడని నమ్మావు, నీలో ఆత్మ ఉన్నదని నమ్మావు, ఈ లోకాన్ని వదిలేక నిత్యమైనటువంటి జీవితం ఉన్నదని నీవు నమ్మావు. మరి నీ దృష్టి ఏమిటి, నీ వైఖరి ఏమిటి? ఉద్యమాన్ని సాధించడానికి, ఆశయాన్ని సాధించడానికి, ఉద్యమంలో విజయం సాధించడానికి అడుగడుగునా చచ్చిపోవడం నేర్చుకోవాలంటారు. మరి నేను చెబుతున్నాను, నిత్య బహుమానము సాధించడానికి, నిత్య కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము సాధించడానికి, సింహాసనమెక్కి యుగ యుగములు నీవు విశ్వంలో అనేక ప్రపంచాలను పరిపాలించడానికి, ఎన్నడూ కూడా నువ్వు పోగొట్టుకోవడానికి అవకాశము లేని కిరీటము, నిత్య జీవం, నిత్య మహిమ నువ్వు పొందుకోవడానికి ఈ భూమి మీద నువ్వు బ్రతకడం నేర్చుకోవాలా, చావడం నేర్చుకోవాలా? పౌలు అంటాడు, నేను మరణించి తిని ఇక నువ్వు జీవించువాడను నేను గాను. గనుక నీవు రక్షణ పొందిన తరువాత దేవునితో నీకున్న సంబంధం మారిపోతుంది, కొత్త సంబంధం ఏర్పడుతుంది. గనక నీకు దేవుని పట్ల కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. ఏమిటా బాధ్యతలు? దేవుని చిత్త ప్రకారం నువ్వు నడవాలి. ఏమండి, అంతకుముందు నీకు ఆ బాధ, ఆ బాధ్యత ఉండదు. కానీ ఇప్పుడు నీకొక బాధ్యత వచ్చేసింది, రెస్పాన్సిబిలిటీ. ఏమిటయ్యా నీ బాధ్యత అంటే దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అనేది నీ బాధ్యత. 143వ కీర్తన 10వ వచనం చదవండి.
నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఎందుకు ఈ బాధ నీకు, ఎందుకు ఈ ఆశ ఎందుకు కలిగిందంటే, మరి నన్ను రక్షించుకున్న వాడి చిత్తం ఏంటో తెలుసుకునే పని లేదా? నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నన్ను నరకంలో పడకుండా రక్షించిన దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడో నేను పట్టించుకోవద్దా? నా ఇష్టానుసారంగా బ్రతికేయొచ్చా? ఎందుకు నన్ను రక్షించావు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడగాలి. నీ చిత్తానుసారముగా బ్రతకటం నాకు నేర్పించు. దేవుని పట్ల నీ బాధ్యత, నీలాగానే రక్షణ పొందిన వాళ్ళ పట్ల నీ బాధ్యత. వారి భారములు నీవు భరించాలి. ఒకవేళ ఒక సిచ్యువేషన్ వచ్చింది, నీ ప్రయోజనం నెరవేర్చుకుంటావో నీ సాటి సహోదరి లేక సహోదరుడి ప్రయోజనం నెరవేర్చుకుంటావు. ఈ చాయిస్ నీకు వచ్చినప్పుడు నువ్వెప్పుడు ఏమనుకోవాలంటే, నా అవసరము కంటే నా సహోదరుడి అవసరమే ప్రాముఖ్యం. నేను నష్టపోతాను, నా సహోదరుడి అవసరం తీరుస్తాను, నా సహోదరి అవసరం తీరుస్తా. నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ ప్రయోజనం ఇంపార్టెంట్ కాదు, నీ ప్రక్కనున్న సహోదరుడు సహోదరి ప్రయోజనమే నీకు ముఖ్యం. ఈ యాటిట్యూడ్ అనేది నీకు వచ్చి తీరాలి. అదే క్రైస్తవ జీవితం. మూడవ బాధ్యత ఏమండి, నేనేం చెప్పాను? నీవు చీకటిలో నుండి వెలుగులోకి వచ్చేసినప్పుడు నీలాగానే వెలుగులోకి వచ్చిన వాళ్ళ పట్ల నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఇప్పుడు ఇంకా వెలుగులోకి రాకుండా చీకట్లో ఉండిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా నీకో బాధ్యత ఉంది. ఇంకా చీకట్లో ఉన్నారు, వారికి దేవుడు అంటే ఇంకా తెలియలేదు, సువార్త అర్థం కాలేదు, వాళ్ళు అలాగే వదిలేస్తే నరకానికి వెళ్ళిపోతారు. ఎవరి ఆయుష్కాలం ఎప్పుడైపోతుందో తెలీదు. గుటుక్కమని ఇక్కడ గుండె ఆగిపోతుంది, వాడు మంటల్లో అగ్నిజ్వాలల్లో నిత్యాగ్ని గుండంలో కళ్ళు తెరుస్తాడు. నీ సాటి మానవులు వాళ్ళు, నీ సాటి విశ్వాసులు కాకపోవచ్చు, దేవుని సంఘములో అంగములు కాకపోవచ్చు, కానీ మానవ కుటుంబంలో నీ సాటి సభ్యులు. ఆదాము హవ్వల రక్తం నువ్వు పంచుకొని పుట్టావు, వాడు అలాగే పంచుకొని పుట్టాడు. వాడి మీద నీకు ప్రేమ ఉంటే, నీకేమన్నా న్యాయం ఉంటే, మనస్సాక్షి ఉంటే, వాడిని అగ్నిలో నుండి లాగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎలా లాగుతావు నువ్వు? సువార్త ప్రకటించి వాడు నరకాగ్ని గుండంలోకి వెళ్లకుండా నువ్వు ప్రయత్నం చేయి. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత. ఈ విషయాన్ని మనకు యూదా భక్తుడు తన పత్రిక చివరి భాగంలో 23వ వచనం 22, 23 రెండు చదవండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. దేవుని బిడ్డలారా, మొత్తం ఈ లోకమంతా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతూ ఉంది. చివరి క్షణములో వాడు అందులోకి పడకుండా వాడిని బయటికి లాగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎలా బయటికి లాగుతామంటే ఓన్లీ బై ప్రీచింగ్ ద గాస్పుల్, వేరే మార్గం లేదు. సిలువ సువార్తను వాడికి చెప్పాలి. సిలువ సువార్త, సిలువలో దేవుడు కార్చినటువంటి పరిశుద్ధ రక్తము మీద వాడు నమ్మకం ఉంచితే అగ్నిగుండాన్ని తప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఈ 3 దిశలలో మనకు బాధ్యతలు ఏర్పడ్డాయి. అంతకుముందు ఏ బాధ్యత లేదు. పుట్టాము కనుక మన ప్రమేయం లేకుండానే పుట్టాము.
గనక చావు అనేది వచ్చేదాకా బ్రతకాలి. ఇక బ్రతుకున్నాం గనక ఆకలేసినప్పుడు భోంచేయాలి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి, మెళుకు వస్తే లేవాలి, అవసరం అనుకుంటే ఒళ్ళంతా చెమట కంపైనప్పుడు స్నానం చేయాలి, ఈడొచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి, జీవితంలో ఉండే సుఖాలు అనుభవించాలి. ఇదే మానవ జీవితం. ఇంకా వాడికి ఏం బాధ్యతలు ఉన్నాయి? కానీ ఒకసారి నీవు రక్షణ పొందిన తర్వాత ఈ 3 వైపులు నీ బాధ్యతలు నీకు ఏర్పడ్డాయి. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, ఆ చిత్త ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. నన్ను రక్షించిన తండ్రి, నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు? అలాగే నా వలనే రక్షింపబడిన వాళ్ళ భారాలు నేను కొంత మోయాలి. 3వది, ఇంకా దేవుని ఎరుగని అన్యజనులను కొంతమందినైనా రక్షణలోనికి లాగాలి. మతం మార్పిడి చేయటం కాదు, వాని రక్షణ వెలుగులోనికి, పాప క్షమాపణ అనే ఆనందంలోనికి వాణ్ణి నడిపించాలి. ఈ 3 దిశలలో మనకు బాధ్యతలు ఉన్నవి కనుక ఈ 3 బాధ్యతలు నెరవేర్చడానికి మనం దేవుని ప్రమేయం, దేవుని జోక్యాన్ని మనం కోరుకోవాలి. ఈ 3 విషయాల్లో నీవు నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియులారా, అసలు ప్రార్థన చేయడమే క్రైస్తవ జీవితం అంటాడు. ప్రార్థించే వాళ్ళే దేవుని సంఘం అంటాడు. గనక బ్లైండ్గా నీవు ఒకటి నేర్చుకోవాలి, ఏంటంటే అనుదినము మోకరించాలి. మోకరిస్తే కొంతమంది అంటారు, ఏం ప్రార్థన చేయాలండి, ప్రార్థన నాకు రావడం లేదు, ప్రార్థన చేయలేకపోతున్నాను అంటారు. నేను కూడా ఆ ఫేజ్ అనుభవించాను. నేను కూడా దాన్ని ఎలా గెలిచానో తెలుసా? నేను నా సేవ ఇంకా ఫుల్ టైం సేవలోకి రాకముందు ఈసీఐఎల్లో నేను ఉన్నప్పుడు ప్రార్థన అని ఏమంటారు, ప్రార్థన అనే కసరత్తు ఎలా నేర్చుకున్నానో చెప్తాను. మొండోని కదా, అనుకుంటే సాధించాల్సిందే. సరే ప్రార్థన చేద్దామని మోకరిస్తే మైండ్ ఏమో చెల్లా చెదురైపోయి ఆకాశం నిండా నా తలంపులు గబ్బిలాలు ఎగిరినట్టు ఎక్కడెక్కడెక్కడో ఎగురుతున్నాయి. మోకాళ్ళ మీద ఉంటాను చూసేవాళ్ళకి, కానీ మైండ్ మాత్రం కాన్సన్ట్రేషన్ లేదు. కనుక ఎలా ప్రార్థన చేయాలి? ఈ ఓటమి నేను ఒప్పుకోను అని నాకు నేనే ఒక పద్ధతి తయారు చేసుకున్నా. ఏమిటంటే ప్రియులారా, డ్రాయింగ్ షీట్స్, వైట్ డ్రాయింగ్ షీట్స్. నేను ఆర్టిస్టుని కనుక ఎప్పుడు బొమ్మలు గీస్తూ ఉండేవాడిని. ఆ డ్రాయింగ్ షీట్స్ తీసుకొచ్చి వాటిని ఈ చిన్నగా వాటిని మడత పెట్టి ఒక బుక్ లాగా చేసి పిన్ను కొట్టుకున్నాను. పిన్ను కొట్టుకొని ఏం ప్రార్థన చేస్తానో, దేని కొరకు అడుగుతానో అది అప్రస్తుతం. ప్రార్థన అయితే చెయ్యాలి, దేవునితోనైతే మాట్లాడాలి. నా ప్రార్థన సరైనదా కాదా అనే తర్వాత చూసుకుందాం, ముందైతే ప్రార్థన చేయాలి. మందంగా దళసరిగా ఉండే డ్రాయింగ్ షీట్స్తో నేను ఒక బుక్ లాగా తయారు చేసుకుని, ఇంకా ఎవరెవరు నాకు ఎదురొచ్చి ఓఫీర్ బాబు నా కొరకు ప్రార్థన చేయని అన్నారు, అందరినీ గుర్తు చేసుకొని వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను. కొన్ని వందల పేర్లు తయారైనవి, అన్నీ రాసుకున్నాను. తర్వాత ప్రార్థించవలసిన సమస్యలు, నన్ను బాధించే సమస్యలు, ఇంకా 2-3 పేజీల నిండా పేర్లు అయిపోయినాయి. మళ్ళీ ఇంకొక సమస్యలు ఇంకో లిస్ట్ రాసుకున్నాను. ఎవరో ఒక పాస్టర్ గారు ఎదురొచ్చి, బాబు మా ఊళ్ళో చర్చి కడుతున్నాను ప్రార్థన చేయమని అన్నాడు. అది రాసుకున్నాను. పలానా ఊళ్ళో చర్చ్ కన్స్ట్రక్షన్, అన్నీ గుర్తుండవు, రాసుకున్నాను. ఇక మోకరించి ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరవడం,
ఆ పైన ఒక పేరు చూడడం, కళ్ళు మూసుకొని ఇక ఆ అన్నయ్య గుర్తొస్తే ఆయన భార్య పేరు, పిల్లల పేర్లు గుర్తొస్తాయి కదా. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం, మళ్ళీ కళ్ళు తెరవడం, రెండో పేరు చూడడం, మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం. భారం ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రార్థన చేయమని అడిగారు, నేనేమో మాట ఇచ్చా, చేస్తానన్నయ్య, తప్పక ప్రార్థన చేస్తాను అన్నాను కదా, చేస్తాను. ఆ పేర్లు చదవడం, ప్రార్థన చేయడం, పేర్లు చదవడం, ప్రార్థన చేయడం, మళ్ళీ సమస్యలు చూడడం, ప్రార్థన చేయడం. 2-3 గంటలు అయిపోయేది. నాకు అనిపించింది, భలే గెలిచేసాను రా సైతాన్ గాడిని. వాడు అసలు నన్ను ప్రార్థనే చేయకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుని సన్నిధిలో నేను 3 గంటలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ అనుభవం కొరకు నీకు వందనాలు. అది నేను సేవకు వచ్చిన తర్వాత కూడా ఆ బుక్ చాలా కాలం నా దగ్గర ఉండేది. అలా ప్రార్థన చేయగా మెల్లిమెల్లిగా ఈ వ్యక్తుల పేర్లు, సమస్యలు దేవుడు నా గుండెల మీదనే రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక కళ్ళు తెరిచి చూడనక్కర లేకుండా పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకానికి తీసుకురావడం, నేను ప్రార్థన చేయడం. అలాగ దేవుడు మెల్లిగా ప్రార్థనలో పెంచాడు. మనసుంటే మార్గం, పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన యోగి. ఏమండి, అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏమండి, ప్రాక్టీస్ చెయ్యాలి. మీరందరూ కూడా ప్రార్థన అనేది తప్పక సాధించడానికి ఒక స్థిర తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం మనందరం కూడా. ప్రార్థన ఏం చేయాలంటే, మొట్టమొదట దేవా, నీ చిత్తమును గ్రహించడానికి నాకు సహాయము చెయ్యి, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించడానికి నాకు సహాయము చేయమనే ప్రార్థన ప్రతిరోజు నీవు తప్పక చేయాల్సిందే. రెండవది, నా సాటి సహోదరుల పట్ల నేను ప్రేమ కలిగి ప్రవర్తించడానికి నాకు నేర్పించు. నన్ను నేను ఉపేక్షించుకోవాలి. నేను ముఖ్యం కాదు, వాళ్ళే ముఖ్యం అనే ఒక యాటిట్యూడ్ నాలో పుట్టించమని ప్రార్థన చేయాలి. ప్రియులారా, కొన్ని మోటు సామెతలు శాశ్వతమైన ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటాయి. మనిషి బుద్ధి అట 3 సంగతుల దగ్గర తెలుస్తుందని పెద్దలు చెప్పారు. చెప్పగలరా? ఏంటది? నీళ్ళ దగ్గర, నీసు దగ్గర, పైసల దగ్గర. నీళ్ళ దగ్గర, నీసు దగ్గర, పైస దగ్గర మనిషి బుద్ధి తెలుస్తుందట. అండి, పాతకాలంలో పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు అనుకోండి, ముందు అక్కడ కాళ్ళు కడుక్కొని రమ్మని అక్కడ ఒక సాబాదు బండ లేకుంటే అరుగు ఒకటి కట్టి అక్కడ ఒక బకెట్లో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని రండి బాబు అని చెప్తారు. ఈ అమ్మాయి తండ్రి అక్కడ నిలబడి చూస్తుంటాడు, వీడు కాళ్ళు ఎలా కడుక్కుంటాడని. కొంతమంది ఏం చేస్తారంటే, మగ్గుల నిండా నీళ్లు తీసి ఇటు పోసి అటు పోసి కుమ్మరించి మళ్ళీ మొత్తం నీళ్ళన్నీ బకెట్ నిండా నీళ్లు వాడు ఖర్చు చేసేస్తాడు కాళ్ళు కడుక్కోవడానికి. అదే బకెట్తో ఈ పిల్ల తండ్రి మొత్తం స్నానం చేస్తాడు. వీడు ఒట్టి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళన్నీ ఖరాబు అయిపోయినాయి, బకెట్ నీళ్ళు. అప్పుడే డిసైడ్ అయిపోతాడు, వీడికి నా పిల్లని ఇవ్వద్దు. ఎందుకంటే నీటి దగ్గర దుబారా చేసేవాడు డబ్బుల విషయంలో కూడా అలాగే దుబారా చేస్తాడు. ఏమండి, డబ్బుల విషయం కూడా అలాగే వేస్ట్గా ఖర్చు పెడతాడు. డబ్బులను చాలా పొదుపుగా వాడేవాడు నీళ్లను కూడా పొదుపుగా వాడతాడు. ఇది గ్యారంటీ 100%. మీరు ఎవరినైనా చూడండి,
కొంతమంది ఒక్కటే మగ్గడి నీళ్ళతో చేతులు కడుక్కొని మోచేదాకా ఇది కడుక్కొని అటు కాళ్ళు కడుక్కొని ఒకటే మగ్గు నీళ్ళు 2 కాళ్ళు 2 చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. అరే వీడికి పిల్లని ఇవ్వాలరా, వీడు చిన్న ఉద్యోగం చేసినా ప్రతి నెల 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటాడు. లేకపోతే వీడికి నెలకు 10 లక్షల జీతం ఇచ్చిన ఆ 10 లక్షలు మొత్తం ఖర్చు చేసేస్తాడు. సేవింగ్స్ ఉండవు. నీళ్ళ దగ్గర మనిషి యొక్క బుద్ధి తెలుస్తుంది. అలాగే నీసు దగ్గర ఏమండి, కొన్ని పెళ్ళిళ్ళలో చూడండి ఘోరంగా కొట్టుకుంటారు. మీ చుట్టాలకేమో నువ్వు అన్నీ మంచి మంచి ముక్కలు వేసావు, మాకేమో అన్ని ఎముకలు వేసావు, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి, అరే ఏదో ఒకటి వేసాడు రా బాబు, ఏదో ఫార్మాలిటీగా ఏదో 4 మెతుకులు తినేసి చెయ్యి కడిగేసి వెళ్ళిపో. లైఫ్లో ఎప్పుడు నువ్వు మటన్ తినలేదా? మళ్ళీ ఇక ముందు తినమా? కావాలంటే ఇంటికి వెళ్ళి రోజు గొర్రెపోతును పొట్టేళ్ళని కోసి తిను. దేవుడు నీకు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. మనము పబ్లిక్లో విందులో కూర్చునేటప్పుడు మన బుద్ధి తెలిసిపోతుంది. ఇప్పుడు 500 మంది ఉన్నారు. 500 మందికి 600 మంది లెక్కేసుకొని బిర్యానీ వండుతాం అనుకో. పెట్టుకునేవాడు ఏమనుకోవాలంటే నా వెనుక వచ్చేవాడికి మంచి ముక్కలు మిగలాలని వీడు అనుకోవాలి. వెనుకున్నోడు ఏమైనా కానీ నేను మాత్రం బకెట్లలో వేరే తీసుకొని దాచిపెట్టుకొని తర్వాత తింటాననేది ఎంత నికృష్టమైన బుద్ధి ఇది. లైఫ్లో ఎప్పుడు మాంసం తినలేదా? ఇక ముందు తినమా? మితానుభవం ఉండాలి. అంటే నేను అన్నం పెట్టి మళ్ళీ వంకలు పెడుతున్నాను అనుకోకండి. నా బిడ్డలలో ఒక్కొక్కరు కొరకు ప్రతిరోజు ఒక మేకను కోయడానికి రెడీ. నేను భోంచేయండి, తృప్తిగా తినండి. కానీ సామూహికంగా ప్రేమ విందులు ఏర్పాటు చేసినప్పుడు నేను కొంచెం తిని నా వెనుకున్న వాళ్లకు మంచి ఆహారం నేను వదిలేస్తాను అనే దృష్టి మనకు ఉండాలి. ప్రియులారా, అందరూ తినండి రీజనబుల్గా, కానీ వెనుకున్నోడి సంగతి ఆలోచించినోడే అసలైన క్రైస్తవుడు. వెనుకున్నోడికి ఉన్నా లేకపోయినా నా కడుపు నిండితే చాలు అనుకోవడం క్రైస్తవ్యము కానే కాదు. ప్రియులారా, పైసా దగ్గర, నీసు దగ్గర, నీళ్ళ దగ్గర ఏమండి, కొంతమంది డబ్బుల విషయం మాత్రం అస్సలు చెయ్యి ఆ గుప్పిలి విప్పరు. ఇంత ఇస్తానని నోరు కూడా జారడు, చెయ్యి జారడు. చాలా స్ట్రిక్ట్ డబ్బుల దగ్గర. మిగతా మర్మాలన్నీ మాట్లాడతాడు, వేదాంతం మాట్లాడతాడు, ఇది చేద్దాం అది చేద్దాం ఆదర్శాలు మాట్లాడి ₹1 మాత్రం బయటికి తీయరు. ఏమండి, కొంతమంది నాకు తెలుసు ఎక్స్పర్ట్ ఫండ్ రేజర్స్ అన్నమాట. నిధులు సేకరించడంలో చాలా ఎక్స్పర్ట్స్. ఫలానా కార్యక్రమం పెట్టుకున్నాం, మరి మీరందరూ సాయశక్తులా మీ శక్తి కొలది కానుకలు ఇవ్వండి అని చెప్పి ముందు మొట్టమొదట నా వైపు కానుకగా నేను ₹1,00,000 నేను వాగ్దానం చేస్తున్నాను అంటాడు. ఇక ఈయన 1,00,000 అన్నప్పుడు మరి మిగిలినోడు 500, 100 అనలేరు కదా. కాబట్టి 1,00,000 అన్నప్పుడు కనీసం నేను 50,000 అనాలా, 30,000 అనాలి, 10,000 అనాలని ఇక హయ్యర్ సైడే అందరూ వాగ్దానం చేసిన తర్వాత మరి ఇంతమంది ఇచ్చిన తర్వాత సరిపడా డబ్బులు వచ్చినాయి కనుక నా 1,00,000 ఇప్పుడు ఎందుకులే అని అంటారు అనమాట. ఇంతమంది ఇంత ధారాళంగా ఇచ్చిన తర్వాత ఈ 1,00,000 తీయుడు బయటికి, అది ఊరికే కానీ అక్కడ ఆకర్షణగా పెడతాడంతే. ఇది చూసి అందరూ ఇచ్చేసరికి ఇప్పుడు ఎందుకు అవసరం లేదు కదా అని లోపల పెట్టేస్తాడు. అలాంటి బ్రతక నేర్చిన జ్ఞానులు చాలామంది లోకంలో ఉన్నారు, ఇక్కడైతే లేరు.
ఇక్కడ మన వాళ్ళందరూ ధారాళంగా ఇచ్చేవాళ్ళండి. మన వాళ్ళందరూ ధారాళంగా ఇచ్చేవాళ్ళే. అయితే నేను లోకంలో ఉన్న సంగతి చెప్తున్నాను. డబ్బులు ఎట్లా కాపాడుకోవాలి, దాచుకోవాలనే దాని మీద డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నదంతా ఎలా ధారాళంగా ఖర్చు చేయాలో, అందరి అవసరాలు తీర్చి నేను చినిగిపోయిన బట్టలు వేసుకొని ఎలా తిరగాలో అనే సబ్జెక్టు మీద డాక్టరేట్ చేసిన వాడు అపొస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు సరైన బట్టలు లేవు, అయినా సరే ఒనేసిము అప్పు నేను తీరుస్తానన్నాడు. మీ భారం నా మీద మోపండి అయ్యా, నేను మీ తండ్రిని, మీ సొత్తును కోరడం లేదు, మిమ్మల్ని కోరుతున్నాను. ఏ దేశంలోనైనా తండ్రుల కోసం పిల్లలు ఆస్తులు సమకూరుస్తారా? లేకపోతే పిల్లల కోసం తండ్రులు సమకూరుస్తారా? నేను తండ్రిని, మీ అందరి కొరకు ఆస్తులు సమకూర్చే బాధ్యత నాది. మీ డబ్బులు నాకొద్దు, మీ ఆత్మలు కావాలన్నాడు అపొస్తలుడైన పౌలు. అదేంటో తెలుసా? బ్రతకనేరడం కాదు, చావనేరవడం. ఆ హైట్కు మనం వెళితే అప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడంటే, వీళ్ళురా దేవుని సంఘం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇటువంటి బుద్ధి, ఇటువంటి యాటిట్యూడ్ మనకు రావాలి అని అంటున్నా. ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? నశించిపోయే ఆత్మల కొరకు భారం మనలోకి ఎలా వస్తుంది? సాటి విశ్వాసిని ప్రేమించి నేను నష్టపోయి వాళ్లకు నేను ప్రయోజనం చేకూర్చాలి అనే బుద్ధి ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే నువ్వు ప్రార్థన చేస్తే వస్తుంది. అందుకే ప్రతి స్థలమందు ప్రార్థన చేయమన్నాడు. డెడ్లీ సీరియస్ ఆర్డర్స్ ఇస్తున్నా నేను. నా సంఘ బిడ్డలందరూ ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలోని స్వార్థాన్ని చంపుకోవడం నాకు నేర్పించు. నేను తింటే కాదు, మరొకరు తింటే నా కడుపు నిండుతుంది అనుకునే ప్రేమ నాలో పుట్టించు. ₹1 నేను నష్టపోయి ఇంకొకటికి లాభం చేకూర్చడం నాకు నేర్పించు. నాలోని అహం అనే మృగాన్ని చంపేయటం నాకు నేర్పించమని సీరియస్గా అడగాలి. టూకీగా చెబుతున్నా, నన్ను పౌలు లాంటి ఒక క్రైస్తవుడిగా మార్చు, పౌలు లాంటి త్యాగమూర్తిగా మార్చు. నేను చచ్చిపోయాను, నేను బ్రతకడం లేదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని చెప్పగలిగిన ఒక పౌలుగా, ఆధునిక పౌలుగా నన్ను మార్చమని భారముతో కన్నీళ్లతో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తే 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, నెల రోజులు, 1 సంవత్సరం నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీలో డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మీ ఊర్లో వాళ్ళు నిన్ను చూడరు, నీలో పౌలును చూస్తారు, నీలో క్రీస్తును చూస్తారు. అదే ఇంత స్వార్థము లేని మనిషి తన సొంత లాభాన్ని వదులుకోవడం ఏంటంటే అసలు ఈ మనిషి విచిత్రంగా ఈ లోకానికి చెందిన మనిషిలాగా లేడే, ఈ అమ్మాయి ఈ లోక సంబంధమైన స్త్రీలాగా లేదని మీ ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపడతారు. అప్పుడు మీ ఊరికి సువార్త కూటాల అవసరం ఉండదు. తర్కముతో, లాజికల్గా, ఆధారాలతో, వాదోపవాదాలతో సువార్త చెప్పే అవసరం ఉండదు. నీలో స్వార్థము నశించడం చూసి వాళ్ళు ఆటోమేటిక్గా ఇతడు నమ్మిన దేవుడు నాకు కావాలని వస్తారు తప్పకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జేకబ్ తాతయ్య అనేవాడు మా కేవి జేకబ్ గారు. 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువార్తలు ఉన్నాయి అనుకుంటాం, కానీ వాస్తవానికి 5 సువార్తలు ఉన్నాయి బాబు. 4 సువార్తల వలన రక్షణ పొందనివాడు ఈ 5వ సువార్త చూసి రక్షణ పొందుతాడు. 5వ సువార్త ఎవరంటే మన బ్రతుకి అన్నాడు ఆయన. The 5th gospel is our practical life.
ప్రిలారా, ఆ విధమైనటువంటి సాధన మనం ప్రార్థనలో మోకరించి చేయాలి. మోకరించి మీరు ఏమడుగుతున్నారో నాకు తెలియదు. మంచిదే, స్త్రీలు అనుకోండి, నా భర్తను కాపాడు, నా బిడ్డల్ని కాపాడు అని ప్రార్థన చేయాల్సిందే. పురుషులు అనుకోండి, నా భార్యని, నా పిల్లల్ని కాపాడమని మీరు ప్రార్థన చేస్తారు, చేయాల్సిందే. పబ్లిక్గా చెప్పలేని ప్రార్థనలు కూడా చేయవచ్చు. నా భార్య నాకు లోబడ్డానికి సహాయం చేయి ప్రభువా అని మీరు చేయవచ్చు ప్రార్థన, తప్పులేదు. స్త్రీలు కూడా ప్రార్థన చేయవచ్చు. నేను లోబడాలి అనే దుర్మార్గ తలంపు వీడికి లేకుండా చేయి ప్రభువా అని కూడా ఆడవాళ్ళు ప్రార్థన చేయవచ్చు కదా. మంచి ప్రార్థన కదా. సరే, ఇలాంటి ప్రార్థనలు ఎన్ని చేసినా దాని వలన మనము సంఘముగా గుర్తించబడము. భర్తను కాపాడు, పిల్లల్ని కాపాడు, భార్యను కాపాడు, వ్యాపారాన్ని కాపాడు అనే ప్రార్థనలు అన్యులు కూడా వాళ్ళు నమ్మిన దేవుళ్ళ ముందు చేస్తారు. చేయరా? ఏమండి, నిజమైన దేవుని ఎరుగని వాళ్ళు, అన్య దేవతలను మొక్కేవాళ్ళు, వాళ్ళ దేవతల గుడిలోకి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తారండి? ఏమండి, ఏం ప్రార్థన చేస్తారు? నా కుటుంబాన్ని కాపాడు, నాకు ఉద్యోగం ఇవ్వు, నా పిల్లల్ని కాపాడు అడగరు వాళ్ళు. వాళ్ళు పోయేదే దానికోసం. అన్య దేవతలను, అసత్య దేవతలను ఆరాధించేవాళ్ళు వాళ్ళ ఇహలోక జీవితం సుఖంగా గడిచిపోవాలని మొక్కుబడులు చేసుకుంటారు. కానీ నిజమైన దేవుడు యేసును అంగీకరించిన భక్తులు ఈ జీవితం సుఖంగా గడవాలని కాదు, ఈ జీవితం సుఖంగా గడిచినా కష్టంగా గడిచినా యేసులాగా నడుస్తూ నేను గడపాలని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యువర్ క్యారెక్టర్ విల్ డెఫినెట్లీ చేంజ్ వెన్ యూ ప్రే. Pray for the change in your own character. నీ జీవితం, నీ బుద్ధి, నీ ఆలోచన విధానం మారాలి. చూడారా, నా వల్ల ఒకడికి ఎవరికన్నా కొంచెం మేలు ఉండాలని నేనైతే అనుకుంటా. ఇప్పుడు నేను ఆచరించనిది ఏది నేను ఎప్పుడు బోధించలేదు, బోధించను. నలుగురం భోజనానికి వెళ్ళాము అనుకోండి, ప్యారడైజ్ హోటల్ అనుకోండి, అక్కడ 4 బిర్యానీలు తీసుకురా అని చెప్తాను. నా వెంటున్న వాళ్ళు అంటారు, అంత తినలేము అన్నయ్య, 2 తీసుకొని మనం షేర్ చేద్దాం అంటే, లేదు అట్లా చేస్తే నంబర్ ఆఫ్ ముక్కలు తేడా వస్తుంది బాబు. ఎవరి తలకాయ హెడ్ కౌంట్ ప్రకారం 4గురికి 4 బిర్యానీలు రావాల్సిందే. మరి తినలేమంత వేస్ట్ అవుద్దంటే, వేస్ట్ కాదు, ఫుడ్ ఎప్పుడు వేస్ట్ కాదు. భారతదేశం లాంటి పేద దేశంలో ఫుడ్ ఎప్పుడు వేస్ట్ కాదు బాబు. తెప్పించండి, తిన్నంత తినండి. మరి మిగిలిపోతుంది కదా, నాకు వదిలేసేయండి, మీకెందుకు? 4 తిన్నంత తింటారా, అన్నం మిగులుతుంది కదా, అది ప్యాక్ చేయించుకుంటాను నేను. ప్యాక్ చేయించుకొని పిచ్చోడిలాగా మూట పట్టుకొని సందులు గొంతులు తిరుగుతాను. ఎక్కడైనా భోజనం లేక ఆకలి తొలమట్టించే నిరుపేదలు ఉంటే, బాబు బిర్యానీ తింటావా అని అంటే, తింటాను సార్, 3 రోజులైంది అన్నం తినేసి అని చెప్పి వెళ్ళిపోతాను. నేను బిర్యానీ తిన్న ప్రతిసారి ఇంకోటికి తినిపిస్తాను. నేను ఆడు బిచ్చగాడు, మాకు చుట్టం కాదు. నాకెంత ఆనందం అంటే, నేను ప్రైమ్ మినిస్టర్ని అయినంత సంతోషం. ఒకసారి మా బావగారు నాతో పాటు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఓఫీర్ ఎందుకు అంత పెద్ద బిర్యానీ ఆర్డర్ చేసావంటే, నువ్వు చూస్తూ ఉండు నేనేం చేస్తాను అని చెప్పి, తర్వాత ఇక మూట కట్టించుకొని హ్యాబిట్స్ జీపీఓ ఉంది కదా, జనరల్ పోస్ట్ ఆఫీస్, దాని వెనక సందు, ఇక్కడ నుంచి తిరిగి మోసంజాయి మార్కెట్ దాకా తిరిగి ఆఖరికి ఒక పండు ముసలమ్మ, లొట్ట చెంపలు పళ్ళని ఊడిపోయింది, పండు ముసలమ్మ అక్కడ మూల కూర్చో వణుకుతా ఉంది.
పెద్దమ్మ భోంచేసావా అని అడిగితే, లేదు నాయన. నేను అడుగుతుంటే ఎవరు అసలు నా వైపు చూడకుండా వెళ్ళిపోతున్నారు, ఆకలేస్తుంది అంది. బిర్యానీ తింటావా అని అడిగా. తింటాను నాయన అని ఇచ్చా. మా వెనక మా బావగారు నిలబడి, ఓ ఫీరు ఇదే నిన్ను కాపాడుతుందయ్యా ఇంత వ్యతిరేకత మధ్య. పిచ్చోడ్లాగా అర్ధగంట సేపు రోడ్ల మీద వెతికిపోయి బిర్యానీ తినిపించావు నువ్వు, ఇదే నిన్ను కాపాడుతుందంటే, ఏమో నన్ను కాపాడాలని కాదు, నాకేదో కిరీటం పెట్టాలని కాదు, కానీ నాకు దేవుడు అట్లాంటి మనసు ఇచ్చాడు. వాళ్ళు తింటే నా కడుపు నిండుతుంది, నాకు ఆ మనసు ఇచ్చాడు. ఇప్పుడు అసలు సంగతి చెప్తున్నాను నేను. ఎందుకు ఇచ్చాడు ఆ మనసు తెలుసా? ఏమండి, ఎందుకు ఇచ్చాడు ఆ మనసు అంటే, తాతల నాటి నుంచి మేమందరికి పెట్టిన అనే గొప్పలు చెప్పుకోనట్లాగా. ఎందుకంటే మా బంధువర్గంలో కూడా ఇట్లా అనిపించోడు నీకు ఇంకోటి దొరకడు. జీన్స్ అయితే మరి అందరు అట్లాగా ఉండాలిగా. జీన్స్ వల్ల వచ్చిందైతే అందరు నాలాగే ఉండాలి కదా. నాకు ఈ హృదయము నా జీన్స్ వల్ల రాలే. నాకు 18 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను మోకరించి, యేసయ్యా నన్ను యేసును పోలిన మనిషిగా చెయ్యి, పౌలును పోలిన మనిషిగా చేయమని కన్నీళ్లతో నేను అడిగినందుకు నాకు ఈ బుద్ధి దేవుడు ఇచ్చాడు. నువ్వు కూడా అడిగితే నీకు కూడా ఇస్తాడు. అది నేను చెప్తున్న ప్రసంగం ఇవాళ. యువర్ క్యారెక్టర్ విల్ నాట్ చేంజ్ into the likeness of Christ unless you ask for it. క్రీస్తు సారూప్యములోనికి నువ్వు రావాలంటే దాని కొరకే పని కట్టుకొని అడగాలి. అడగకపోతే నీలో ఆదాము సారూప్యం కలిగే చచ్చిపోతావు. అప్పుడు సంఘము కాదు నువ్వు, ఇంకేంటో. సంఘం అనగా పరిశుద్ధపరచబడుటకు నిరంతరము ప్రార్థన చేసే వాళ్ళే సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నుండి మనం ఈ స్పెషల్ ప్రేయర్ లిస్ట్ తయారు చేసుకుందాం. నేను సేవలోకి రాకముందో పాట రాసుకున్నాను. శ్రీ యేసుదేవా నా జీవనాథ, ఈ లోక కూపము నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా అనే పాట రాసుకున్నాను. అందులో నా ప్రార్థన ఉంది. శ్రీ యేసుదేవా నా జీవనాథ, శ్రీ యేసుదేవా నా జీవనాథ, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా. యేసుదేవా నా జీవనాథ, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా. శ్రీ యేసుదేవా నా జీవనాథ, నీ అడుగు జాడలలో నడచినాడు, హనోకుని సన్నిధి చేరినాడు. నీ అడుగు జాడలలో నడచినాడు, హనోకుని సన్నిధి చేరి నన్ను నీకు దూరముగా ఇహలోకయానములో నాకి కేల, నన్ను నీకు దూరముగా కొంచుబోయేడి ఇహలోకయానము. శ్రీ యేసుదేవా నా జీవనాథ, ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగానే మన చేయుమయ్యా. ఈ జగము నుండి విడదీసి నన్ను
ఈ వాణిగానే మన జేయుమయ్యా. నీ తోడ నడచి ఈ జగము విడచి నీ పాద సన్నిధికే తెంతునయ్యా. నీ తోడ నడచి ఈ జగము విడచి నీ పాద సన్నిధికే తెంతునయ్యా. శ్రీ యేసు దేవా నా జీవనాథ, ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా. శ్రీ యేసు దేవా నా జీవన. ప్రార్థన చేసే వాళ్ళందరూ ప్రార్థనా పరులు కాదు. చాలా రోజుల కిందట చాలాసార్లు చెప్పానా లేదా గుర్తున్న వాళ్ళు చేయొద్దండి చూద్దాం. ప్రార్థన చేసే వాళ్ళందరూ ప్రార్థనా పరులు కాదు. ఎట్లాగంటే తినే వాళ్ళందరూ తిండిపోతులు కాదన్నట్టు. భోంచేసే వాళ్ళందరూ తిండిపోతులా కాదు. అట్లాగే ప్రార్థన అంటే మన అవసరాలు, ఈ లోక సంబంధమైన సమస్యలు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా భార్య లేక నా భర్త, నా పిల్లలు బాగుండాలంటే వీళ్ళు విగ్రహాలయాల లోపలికి పోయి లెంపలు వేసుకొని ముడుపులు కట్టి నోముల నుంచి ఏదో మొక్కుబడులు చేసి వీళ్ళు కూడా అదే అడుగుతారు. నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమని వాళ్ళు కూడా అడుగుతారు. బాబు, దేవుని కుటుంబంలో జన్మించి నువ్వు ఉద్ధరించింది, నువ్వు చేసిన స్పెషల్ ప్రార్థన ఏంటి? నేను నా కుటుంబం బాగుండాలని కాదు నువ్వు అడగాల్సింది. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు మిగతావన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీ భర్త ఎలాగూ బాగుంటాడు, ముందు నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు. నీ భార్య ఎలాగూ బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, ముందు నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవుని నీతిని వెతుకు. ఎలా వెతకాలంటే యేసును పోలిన వ్యక్తిత్వం నువ్వు సంతరించుకోవడమే నీలోనికి దేవుని రాజ్యం రావడం, నీలోనికి దేవుని నీతి రావడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. నీవు ఏ ఊర్లో ఉన్నావో, ఏ కాలనీలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో ఆ స్థానములో నిన్ను తీసేసి నజరేయుడని యేసుని తెచ్చి అక్కడ పెట్టామనుకో, నీవు ఉన్నటువంటి ఆ పరిసరాలు, ఆ కాలనీ, ఆ అపార్ట్మెంట్స్, అక్కడ నుంచి నిన్ను తీసేసాము. నజరేయుడకు యేసుని అక్కడ పెట్టాం. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో, ఎలాంటి సహాయం అందుతుందో, యేసే ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో అలాగ నువ్వు ప్రవర్తించాలి. బాధలో ఉన్నవాడిని చూసి యేసు ఎలా జాలి పడతాడో అలా నువ్వు జాలి పడాలి. నీ కళ్ళ ముందు తప్పు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు యేసు ఎలా భగ్గున మండిపడతాడో నువ్వు అలా మండిపడాలి అని నేను చెప్తే నీకు వస్తుందా క్యారెక్టరు? చెబితే రాదు. నాకైనా జీన్సుతో రాలే. నేను మోకరించి కన్నీళ్లు గార్చి అడిగానండి. దేవుని సాక్షిగా చెబుతున్నా, దేవా నీ పోలిక నాలో కొంతైనా వస్తేనే నన్ను భూమి మీద బ్రతికించు. నీ పోలిక నాలో ఏమాత్రము లేకుండానైతే నేను బ్రతకడం కంటే నువ్వు నన్ను చంపేయడం మంచిది తండ్రి. నేను సేవకు రాకముందు నుండి నన్ను చంపేయి చాలాసార్లు అడిగాను. నేను యెహోవా నా కాపరి అనే పాటలో ఆఖరిని ఏమి రాశాను? త్వరలోనే ధర వీడి పరలోకమేగుదు. ఇప్పుడు రాసిన ఈ పాటలో ఏం రాసుకున్నాను? ఈ లోక కూపములో నుండి, కూపం అంటే బావి, ఏమండి? కూపం అంటే బావి. ఈ లోక
బావిలో నుండి నన్ను చేదుకొనవా అంటే బావిలో పడ్డటువంటి ఒక బకెట్ను ఏదో ఒక వస్తువును కొక్కాలు దాని పాతాళ ఏమంటారు గరిగె అంటారు, దాన్ని వేసి లాగినట్టు బావిలో పడ్డట్టున్నానయ్యా ఈ లోకంలో, నన్ను పైకి చేదుకో పైకి లాక్కోమని రాసి. అప్పటికి ఇంకా నేను ఫుల్ టైం సేవకుని కాదు. ప్రార్థన చేశానండి. యాక్చువల్గా నేను చచ్చిపోవాలనే కోరుకున్నా. ఒకవేళ నేను బ్రతికితే గనక నా లోపల యేసు క్యారెక్టర్ని లోకము కొంచెమైనా చూడాలి. 100% చూడలేదేమో, కనీసం 50% 40% అయినా యేసు క్యారెక్టర్ నాలో లోకము చూడగలిగితే నన్ను బ్రతికించు, లేకపోతే చంపేసే తండ్రి అని కన్నీళ్లతో అడిగాను, హృదయపూర్వకంగా అడిగాను, 100 సార్లు అడిగాను. ప్రియులారా, అడిగినందుకు కొంచెమైనా త్యాగ బుద్ధి వచ్చింది, ఇంకొకటి తింటే సంతోషపడే బుద్ధి వచ్చింది. నువ్వు కూడా అలా ప్రార్థన చేస్తే నీ లోపలికి క్రీస్తు స్వభావం వస్తుంది. క్రీస్తు స్వభావము రావడమే నీవు పరిశుద్ధపరచబడము. అటువంటి పరిశుద్ధమైన స్వభావం నీలోనికి రావడానికి ప్రతి స్థలం ముందు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీళ్ళురా అసలైన సంఘం, నేను పెళ్లి చేసుకోవలసిన వధువు వీళ్ళే అని ఆయన మురిసిపోతాడు. లేకపోతే ఇక నీ సంగతి మరిసిపోతాడు. ప్రార్థన చేసుకుందాం రండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. ఏదో కార్మిక సంఘము లాంటి సంఘముగా మేము ఉండవద్దు నాయన. క్రీస్తు శరీరము అనబడడానికి తగిన సంఘముగా మేము ఉండాలి. మాకు సహాయం చేయండి. ప్రసంగాలు వింటే మాలోనికి క్రీస్తు తత్వము రాదు. ప్రభువా, సహజమైనటువంటి జెనెటిక్ కంట్రిబ్యూషన్, జెనెటిక్ ఫ్యాక్టర్ని బట్టి మాలోనికి క్రీస్తు తత్వము రాదు. కానీ అయ్యా, మేము ప్రత్యేకంగా అడిగి పొందుకోవడానికి సహాయం చేయి. ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా ఈ ప్రత్యేక అంశము కొరకు మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థనలో ఒక పైమెట్టు మీదకి మమ్మల్ని ఎక్కించు ప్రభువా అని అడుగుదాం. నేను బాగుండాలి, నా ఇల్లు, నా ఒళ్ళు, నా కుటుంబం బాగుండాలని కాదు, నాలోనికి క్రీస్తు స్వభావము రావాలని ప్రతిదినము ప్రార్థించే మనిషిగా నన్ను తయారు చేయమని అడుగుదాం. ఇఫ్ యు రియలీ ప్రే, you will get the likeness of Christ into your life, into your character. నిజముగా ప్రార్థిస్తే నువ్వు క్రీస్తులాగా చెక్కబడతావు. ఒకరోజు ప్రార్థించడం కాదు, అనుదినము ప్రార్థించాలి, ప్రతి స్థలములో ప్రార్థించాలి. యేసులాగా నేను మారాలని నువ్వు ఆశించాలి. కొంత టైం పడుతుంది, సాధించేదాకా పట్టు వదలనయ్యా, నన్ను యేసులాగా మార్చు, లేకపోతే నన్ను చంపేసి అని అడగగలిగిన చిత్తశుద్ధి నీకు ఉండాలి. యేసుని పోలిన జీవితమే చాలు పాడగు ఈ భువిలో. యేసుని పోలిన జీవితమే చాలు పాడగు ఈ భూమిలో. అనుదిన మాయన అడుగు జాడలలో అనుదిన మాయన అడుగు జాడలలో
విశ్రమింతును నేను. యేసుని పోలిన జీవితమే చాలు పాడగు ఈ భూమిలో. ప్రియులారా, బాల్యములో నన్ను చెక్కిన పాటల్లో ఇదొక్కటి. ఈ పాటే నా చేత ప్రార్థన చేయించింది. యేసయ్యా, నీలాగా నన్ను మార్చు, లేకపోతే చంపేసే తండ్రి, నేను బ్రతకను. నేనేదో మా వంశాంకురమై బ్రతకటం నాకు గర్వకారణమేం కాదు నాయన. దేవుని కుమారుడుగా, దేవుని పోలికగా బ్రతకాలి. నీ పోలిక సగమైన నాకు రావాలి అని ఏండ్ల తరబడి ప్రార్థన చేశాను. దేవుడు నన్ను చంపలేదు, చావనివ్వలేదు. ఎందరో చంపుదామనుకున్న దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే బహుశా నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలనుకున్నాడేమో ఆయన. ప్రియులారా, నిజంగా నీకు ఆశ ఉంటే నీ 2 చేతులు ఎత్తి, యేసయ్యా నీ పోలికగా నన్ను మార్చు. ఇన్నాళ్ళు ఉన్నటువంటి మనిషిగా కాదయ్యా, ఒక కొత్త మనిషిగా, యేసును పోలిన వ్యక్తిగా నన్ను మార్చు. నా చుట్టూన్న వాళ్ళు ఆశ్చర్యపడేటట్లుగా నన్ను మార్చు. నా సహజతత్వము కాదు, యేసు తత్వాన్ని నాలో ఈ లోకము చూడగలుగునట్లుగా నన్ను చెక్కడానికి దిగిరా ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, నీకు వందనాలు. నీ సంఘము అనబడడానికి తగిన విధంగా మేమందరం ప్రతి స్థలమందును ప్రార్థించువారుగా, ప్రతి స్థలమందును సరి అయిన ప్రార్థన, అవసరమైన ప్రార్థన, నీ చిత్తానుసారమైన ప్రార్థనే చేయువారుగా మేము ఉండటానికి సహాయము చేయండి. మమ్మలందరినీ యేసు ప్రతిబింబాలుగా తయారు చేయండి. భూలోకంలో ఉండే సకల డినామినేషన్ల స్థానిక సంఘములన్నిటిలో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా యేసు ప్రతిరూపాలుగా, యేసు ప్రతిబింబాలుగా అందరినీ మీరు మలచమని, చెక్కమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ప్రతి విశ్వాసిని యేసు ప్రతిరూపముగా మలచునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనము కలుగునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. లేచి ఒకరినొకరు పరామర్శ